సేవికా సమితి ప్రాంత సహకారి వార్త భాస్కర్ లక్ష్మకే సభలో ఉపస్థితులైన మాతృమూర్తులారా, సభలో ఉన్న పెద్దలందరికీ, సభ్యులందరికీ నమస్కారం. కానీ వాస్తవమైన అర్థం చేసుకోవడానికి ఏర్పాటు చేయబడ్డ హిందూ సమ్మేళనం ఎక్కడ ప్రారంభించాలనుకున్నప్పుడు ఛత్రపతి శివాజీకి సంబంధించిన విషయంలో చిన్న ఆలోచన చాలా చక్కగా కొద్ది అభినయం చేసింది, కొద్ది ఒక నినాదాలు ఇచ్చింది. వేదిక పైన ఛత్రపతి శివాజీ యొక్క చిత్రపటం ఉంది. అక్కడే ప్రారంభం చేశారు. काशी की कला जाती मथुरा मस्जिद होती, अगर शिवाजी ना होता तो सुन्नत होती सकती. ఈ ఒక్క వ్యక్తి జన్మించుకున్నాడు 16వ శతాబ్దంలో. ఒక్క వ్యక్తి జన్మించుకున్నట్టే సమస్త భారతదేశం, దక్షిణ భారత ప్రత్యేకించి మన ఒక్కరం కూడా హిందువులుగా బ్రతికేవాళ్ళు కాదు. ఈ వాస్తవాన్ని ఆ మహాపురుష జీవితం అర్థం చేసుకొని జోడించి అర్థం చేసుకోవాలి. ఆయన చేసిన యోగదానంలో 16 సంవత్సరాల నుండి వయసు యుద్ధం ప్రారంభం చేసి 50 సంవత్సరాలలోపు ఒక సైన్యం మీద ఒక చిన్న వ్యక్తిగా తన పోరాటాన్ని ప్రారంభం చేసి తనకి ఇచ్చిన సంస్కారం ఆధారంగా నేను భారతదేశం కొరికి, జాతి కొరికి, సంస్కృతి కొరికి, ధర్మాన్ని సంరక్షించడానికి జన్మించిన ఒక సంకల్పాన్ని తల్లి ఇచ్చిన సంస్కారం కారణంగా ఏర్పడిన సంకల్పం ఆధారంగా చేసిన పోరాటంలో 35 సంవత్సరాల పోరాటంలో ఒక గొప్ప సామ్రాజ్యాన్ని స్థాపించాడు. దాని పేరు హైందవీ సామ్రాజ్యాన్ని పెట్టాడు. ఛత్రపతి శివాజీ సామ్రాజ్యం పెట్టలే, చంద్రగుప్త మౌర్య సామ్రాజ్యం ఉంటుంది, కృష్ణదేవరాయ సామ్రాజ్యం ఉంటుంది. ఈ 1000 సంవత్సరాల ఇతిహాసంలో విశేషమైన సామ్రాజ్యం ఉంటే అది ఛత్రపతి శివాజీ సామ్రాజ్యం ఉంటుంది. ఎందుకంటే తన జీవితాలు ఎప్పుడు కూడా తన రాజ్యాకాంక్షలు, తన రాజ్యం ఏర్పరచాలి లేదు, కానీ హిందూ సమాజాన్ని రక్షించాలి, హిందూ సంస్కృతిని రక్షించాలని నిరంతరం తప్పించిన ఒక గొప్ప హృదయం, గొప్ప సన్యస్త జీవితం, గొప్ప యోగి, గొప్ప రాజయోగి. అనేక మంది సాధు సంతులు దేవుని ప్రార్థించారట, ఒక రాజు ఇట్లాంటి వ్యక్తి మాకు జన్మించాలి కావాలని. ఆ తుకారాం కానివ్వండి, జ్ఞానేశ్వర్ కానివ్వండి, ఆ తన సమర్థనాథ స్వామి కానివ్వండి. అప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో ఒక్క హిందూ కూడా బ్రతికే పరిస్థితి లేనంత అత్యంత పెద్ద అత్యాచారాలు జరుగుతున్న సమయంలో, విధ్వంసం జరుగుతున్న సమయంలో జన్మించిన వ్యక్తే ఛత్రపతి శివాజీ. అందుకనే ఆయన రాజ్యాభిషేకం చేసినప్పుడు ఒక కాశీ పండితుడు వచ్చి, భూషణ కవి వచ్చి ఛత్రపతి శివాజీ యొక్క చిత్రం చూసి, సాహసం చూసి ఆయన ఉన్న మాట అంటే, కాశీకి కళా జాతి మథురా మస్జిద్ హోతి, అగర్ శివాజీ నా హోతా తో సున్నత్ హోతి. ఒక్క శివాజీ లేకుంటే ఏది మిగలకపోయి. ఆ ఛత్రపతి శివాజీ చివరి సమయంలో జీవితంలో నిరంతరం సంఘర్షణ చేశారు. చివరి సమయంలో చనిపోయి ఉందన్న మాటలు మనందరూ స్మరించుకోదగ్గవి కాబట్టి నేను ప్రస్తావిస్తున్నాను. ఆయన 3 విషయాలు చెప్తారు. ఆయన ఏమిటంటే, నేను ఈ హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించిన ఇది నిరంతరం కొనసాగాలి, కానీ దురదృష్టం కొనసాగాలి. 50 సంవత్సరాల లోపల తిరిగి మనం విస్మరించిన ఆ సామ్రాజ్యాన్ని 50 సంవత్సరాలు. ఆయన 2 మాట్లాడతాడు, అన్ని జ్యోతిర్లింగాలు నిత్య పూజలు జరగాలి. అన్ని జ్యోతిర్లింగాలలో పూజ చేసే పరిస్థితి లేదు. పవిత్రమైన జ్యోతిర్లింగాలన్నీ కూడా విదేశీయులు ఆక్రమణ చేశారు. 3వ మాట్లాడతాడు, ఆయన ఏమంటే, ఈ సమాజాన్ని ఎప్పటికీ జాగృతం చేస్తుండండి. ఆయన ఏమంటే, మనిషి నిద్రపోతాడు, మర్చిపోతాడు. ఎంత కఠోరైన సత్యం వచ్చినా సరే విస్మరణ అనేది మనిషి యొక్క స్వభావం. ఆయన ఏమిటంటే, హిందూ సమాజం, వ్యక్తి, హిందూ కుటుంబం ఎప్పటికీ చక్కగా ఉండాలంటే, ఎప్పటికీ కూడా గొప్పగా జీవించాలంటే, మన పిల్లలు సంస్కారవంతంగా ఉండాలంటే, ఆ యొక్క సాంస్కృతిక ప్రవాహంలో బయటికి రావాలంటే, వారి యొక్క చివరి మాట ఏంటంటే, ఎప్పుడు ఈ సమాజాన్ని జాగృతం చేయడం. కాబట్టి సమాజ జాగరణ అనేది నిరంతరం అవసరమైన విషయం. ఛత్రపతి శివాజీ ఏదైతే వాక్యం ఆయన ఆశించిందో దానికి అనుగుణంగానే ఈరోజు నార్త్ అల్వాలిక కమ్యూనిటీస్ యొక్క ఆధారంగా జరుగుతున్న హిందూ సమ్మేళనం. ఈ హిందూ సమ్మేళనం పేరు పెట్టడం ఉద్దేశం ఏంటంటే, మనందరం రకరకాల పూజలకు వెళ్తాం, రకరకాల జాతరలు వెళ్తాం, అనేక చోట్ల దర్శనానికి వెళ్తాం, లేక చార్ధామ్ యాత్రకు వెళ్తాం.
ప్రతి చోట మనం వెళ్ళినప్పుడల్లా సరే మన వ్యక్తిగతమైన ఒక కోరిక మేరకి పుణ్యం కొరికి దేవుడు దర్శనం కొరకు మనం వెళ్తాం. భారతదేశంలో జనసమూహం కలిసి రావడం ప్రపంచంలో ఏ దేశంలో ఉండదు. 60 కోట్ల మంది కుంభమేళకు వచ్చారు. 60 కోట్లు వచ్చారు. ప్రపంచ దేశాల్లో ఎక్కడైనా సరే ప్రపంచం మొత్తంలో ఇంత పెద్ద మానవ సమూహం ఒక దగ్గరికి రాదు. ఏ ప్రచారం లేకుండా, ఏ వాహనాలు లేకుండా, ఎవరు చెప్పకుండా పంచాంగంలో ఒక తిథి చూసుకొని కుంభమేళా ఉందని తెలిసి ఎవరు చెప్పకుండా మొత్తం ప్రపంచంలో ఉన్న హిందువులందరూ కూడా 60 కోట్ల మంది కుంభమేళాకు వస్తారు. నాగా సాధువులు వస్తారు, సాధువులు వస్తారు, సన్యాసులు అందరూ వస్తారు. అందరికీ ఆశ్చర్యకరమైన విషయం అంటే 60 కోట్ల మంది హిందువులు వచ్చినంతరే ప్రపంచం భయపడదు. హిందువులు చూసి, హిందూ సమాజం చూసి ప్రపంచం భయపడదండి. కానీ నేను ఒక టీసీఎస్ సంఘటన జరిగింది అనుకోండి, అమ్మాయిలని ముస్లిమ్స్ కన్వర్ట్ చేస్తున్నారు, పెద్ద యోజనాబద్ధం చేసి అనుకోండి, మనం భయపడతాం. ఎందుకు భయపడాలి? 60 కోట్ల మంది ఉంది కదా, ఒక దగ్గరికి వచ్చింది కదా, సంఘటితమైన సమాజం కదా, ఎందుకు భయం ఏర్పడుతుంది? కారణం ఏంటంటే 60 కోట్లైనా, సమగ్ర సాధారణమైనా, తిరుపతికి వెళ్ళినా మనం వ్యక్తిగతంగానే వెళ్తాం. సంఘ నిర్మాత డాక్టర్ ఎగ్గేవారు పెద్దలందరూ యొక్క ఆశ ఏంటంటే మనం యాత్రకు వెళ్ళినప్పుడు వ్యక్తిగత ఉంది కదా, సామూహిక చింతన అనేది ఈ సమాజానికి చాలా అవసరం ఉంటుంది. ఒకేలా మేమందరం ఒకటే అనే భావన లేదనుకోండి, ఆ కుటుంబం భవిష్యత్తు ఉండదు, ఆ గ్రామం భవిష్యత్తు ఉండదు, ఈ హిందూ దేశం యొక్క భవిష్యత్తు ఉంటుంది. అత్యంత ముఖ్యమైన అంశం ఏంటంటే హిందుత్వం ఈ యొక్క దేశాన్ని, ఈ సమాజాన్ని జోడించే ఒక అంశం. ఆ హిందూ భావన ఎప్పుడెప్పుడైతే జాగృతమైందో ప్రపంచంలో అద్భుతమైన ఒక మార్పు వస్తుంటాయి. ఒక్క స్వామి వివేకానంద గారు ఈ దేశంలో ఒక అజ్ఞాత సన్యాసిగా 2 సంవత్సరాల కార్యక్రమం నడిచి హైదరాబాద్ మహబూబ్ కాలేజ్కి వచ్చి అక్కడ ఒక ఉపన్యాసం ఇచ్చి మై ప్లాన్ ఆఫ్ యాక్షన్ అని హైదరాబాద్ మహబూబ్ కాలేజ్లో చివరి ఉపన్యాసం, అక్కడ ఒక సంకల్పం చేసి నేను చికాగో వెళ్తా, బయట దేశాల్లో కూడా ప్రపంచ సభలకు వెళ్తా అని ఒక సంకల్పాన్ని ప్రకటించిన ప్రదేశం మన హైదరాబాద్ మహబూబ్ కాలేజ్లో ప్రకటించిన తదుపరి కేరళ వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళారు, తర్వాత అమెరికాకి వెళ్ళారు. భారతదేశ యొక్క సన్యాసులలో 100 సంవత్సరాల తర్వాత ఒక భారతీయ సన్యాసి సరిహద్దుల్ని మన యొక్క సముద్రాన్ని దాటి వెళ్ళిన సన్యాసి స్వామి వివేకానంద. మీరు ఆశ్చర్యపోతారు, ఆయన యొక్క తపశక్తి ఎంత గొప్పదంటే ఆయన వెళ్ళి అక్కడ ఉపన్యాసం ఇచ్చి నిలబడడానికి వెళ్ళినప్పుడు ఆయన యొక్క సంపాదించలే, ఆయన కేవలం 2 మాటలు మాట్లాడు, ఒక 10 గంటల పాటు ఆయన ఉపన్యాసం అవకాశం దొరకలేదు. అంత పెద్ద సభలో మొత్తం ప్రపంచ మేధావులందరూ వచ్చిన చోట ఒక యువకుడు 30 సంవత్సరాల వ్యక్తి ఒక పక్కన మూలను కూర్చున్నాడు. తనకు అవకాశం ఇచ్చినప్పుడు అమ్మవారికి నమస్కారం పెట్టి సరస్వతి అమ్మవారిని జ్ఞాపకం చేసుకొని, భారత మాతని జ్ఞాపకం చేసుకొని తను వెళ్ళి అన్న ఒక 2 మాటలు ప్రపంచ హృదయాన్ని తెచ్చినాయి. మొత్తం ఉపన్యాసం తన కరతాలలో రాలే. ఎప్పుడు వచ్చినాయి? కేవలం బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అని వచ్చినాయి. కేవలం బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అని ఒక్క మాట ఉచ్చరించినంత మాత్రాన మొత్తం ప్రపంచం కూడా స్వామి వివేకానంద గుర్తించింది. కారణం ఏంటంటే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా లోపల తన యొక్క భావ వ్యక్తీకరణ ఏంటో ఈ సంస్కృతి మనం నేర్పించిన విశ్వమంతా ఒక కుటుంబం యొక్క భావాలని హిందూ సమాజంతో నేర్పించిన దాని యొక్క ప్రకటీకరణ యొక్క ఒక తపస్సంపన్న స్వామి వివేకానంద. కాబట్టి దాని యొక్క ప్రభావంతో ప్రపంచాన్ని జయించారు. జయించిన తర్వాత భారతదేశ పరిచయం చేయాలంటే ఆయన పోయి పదవి ఏంటంటే ఐఎమ్ ప్రౌడ్ టు కాల్ మైసెల్ఫ్ హిందూ అని. నేను ఫస్ట్ ఏం చెప్పంటే ప్రపంచ సభలలో నేను హిందూ అని నేను గర్విస్తున్నా అని చెప్పాడు. హిందూ అనే పదం ఉచ్చరించగానే 10,000 సంవత్సరాల సాంస్కృతిక ప్రవాహ జీవనంలో వెళ్ళి విరిసిన అత్యంత శ్రేష్టమైన విలువలు ఏమిస్తున్నాయో మహాభారతం కానీ, రామాయణం కానీ, భగవద్గీత కానీ, వేదాలు కానీ, అన్ని విషయాలలో వచ్చిన అత్యంత ప్రపంచంలో జీవనానికి ఆయన ప్రతి పదాన్ని అనుసరించే ప్రయత్నం చేశారు. అది హిందూ యొక్క శబ్దం యొక్క విశేషం. డాక్టర్ హెడ్గేవార్ 1925 స్వామీజీ అన్నారు, చాలా విశేషమైన రోజు అది 25వ రాష్ట్రీయ స్వయం సేవక ప్రారంభించారు.
ఆయన ఒక పదం వాడారు, ఇది హిందూ రాష్ట్రం, దీనికి ఓనర్స్, మేము సొంతదారులు, ఇది ఎవరితో ఇవ్వాల్సింది, ఇది మా దేశం అని పదం వాడి హిందూ రాష్ట్ర పదం వాడలో హిందూ సంఘటన కార్యక్రమం చేశారో ఈ 100 సంవత్సరాలలో ఏ డబ్బు ఆధారం లేకుండా, ఏ అధికారం ఆధారం లేకుండా, ఏ ప్రభుత్వ సహకారం లేకుండా ఒక వ్యక్తిని కలిసి సంస్కార ఇచ్చే క్రమాన్ని పెంచుకుంటూ మొన్న విజయదశమి రోజు 40 లక్షల మంది యువకులు గణవేశాలు చేసేట్లే యావత్ భారతదేశం లోపల 1,00,000 స్థలాల లోపల ఒక ఫ్యాక్టరీ చెప్పారు. కాబట్టి ఒక ప్రచండమైన హిందూ సంఘటన నాటకం కావాలంటే ఈ హిందూ అనే పేరు కాదు. హిందూ అనేది ఈ దేశం యొక్క ఆత్మ. హిందూ పదం లోపల ఈ దేశం యొక్క ఆత్మశక్తితో అది ఒక ప్రకటీకరణ ఉంటుంది. అందుకని మన దేశం లోపల ఇప్పుడు హిందూ సమ్మేళనం జరుపుకుంటాం. నార్త్ ఈ అల్వాల్ సమావేశం జరుపుకుంటుందండి. మీరందరికీ నేను పూర్తి చేయడానికి మాట్లాడుతున్నా ఎందుకు జరుపుకుంటాన విషయంలో కూడా దీని వెనుకున్న బలము ఉద్దేశం ఏంటనే విషయం చెప్పడానికి చెప్తున్నాను. నేను కరెక్ట్గా 36 సంవత్సరాల క్రితం 90 లోపల 83లో స్వామి చిన్మయానంద యొక్క శాంతిపల్లి ఆశ్రమంలో అందరు ధర్మాచారం కూర్చొని ఒక నిర్ణయం చేశారు. ఏం చేశారు? భారతదేశంలో కూడా వేలాది సంవత్సరాలు భవిష్యత్తులో ఎప్పటికీ జీవన ఆదర్శం ఎవరి రూపంలో చూస్తామంటే శ్రీరామచంద్ర వారి రూపంలో చేస్తాం. రామో విగ్రవాహన్ ధర్మాన్ని, భారతీయ ధర్మాన్ని ఎవరైనా అర్థం చేసుకోవాలంటే రాముడి యొక్క ఇతిహాసంతో చరిత్రతోనే అర్థం చేసుకుంటారు. రాముడు నుంచి ధర్మం మీకు ఏది దేశంలో లేదు, హిందూ సమాజానికి లేదు. అక్కడి రాముల వారి ఆధారంగా వేల సంవత్సరాలు కొలుస్తున్న రాముల వారి యొక్క విగ్రహము జన్మస్థలంలో కూడా ఒక మస్జిద్ నుండి బాలరాముడు ఆ జైల్లో ఉన్నప్పుడు ధర్మాచారులందరూ కలిసి 83లో స్వామి చిన్మయానంద సమక్షం లోపల శాంతిపల్లి ఆశ్రమం లోపల బాంబే లోపల సంకల్పం చేశారు. ఏ సంకల్పం చేశారు? ఈ రాముడు జన్మించిన చోట రామాలయం ఉండాలి. కానీ ఈ దేశంకి సమాజం ప్రిపేర్డ్ లేకుండా 500 సంవత్సరాలు 4,50,000 మంది చనిపోయిన తర్వాత కూడా రామాలయంలో అయోధ్యలో రాముడి యొక్క స్థలం, జన్మించిన స్థలంలో రాముడి యొక్క విగ్రహం లేదు. అట్లాంటిది ఆ మార్పు కొరకైతే దేశం సంకల్పం చేసిందో అప్పుడు ఈ దేశంలో ఈ మార్పు రావడానికి ఏ సామూహికమైన నిర్ణయం చేయాలి, సామూహిక సంకల్పం యొక్క నిర్మాణం చేయాలన్నప్పుడు వచ్చిన మొదటి సమావేశం ఏంటంటే అప్పుడే హిందూ సమ్మేళనం జరిగింది. 1980లో 83లో సమ్మేళనం జరిగింది, తర్వాత 90లో సమ్మేళనం జరిగింది. ఆ సమ్మేళనం యొక్క ప్రభావం కారణంగా యావత్ మొత్తం భారతదేశం లోపల ఒక రకమైన చైతన్య నిర్మాణమైన కారణంగా లక్షలాది మంది కరసేవకులు అయోధ్య వెళ్ళారు. పోలీస్ ఫైరింగ్ జరిగింది. చాలా పెద్ద వయసు వాళ్ళు వెళ్ళారు. నాకు పట్టించారు ఒక అమ్మని నేను చూసా, 80 సంవత్సరాలు ముసలావడమే మొదటిసారి కరసేవకి వెళ్ళింది. యువకులందరూ పట్టించే వాళ్ళు వెళ్ళారు. ఫైరింగ్ జరుగుతుంది అక్కడ, అందరూ భయపడి వెళ్ళి వస్తున్నారు. ఇప్పుడు నేను ఇండియన్ హ్యూమన్ రైట్స్ కమిషన్ మెంబర్ ఉన్నారు విజయభారతి గారు, వాళ్ళు కూడా పట్టుకున్నారు. ఆ అమ్మాయి ఏమన్నదంటే, నేను ఇక్కడ కరసేవకు వచ్చినా రాముగారి యొక్క పని గురించి వచ్చినా నేను తిరిగి వెళ్ళను, ఒకరికి చనిపోతే ఇక్కడ చనిపోతాను చేసి ఆమె ముందుకెళ్ళింది. బ్రతికుంటే ఆమె చనిపోలేదు, కానీ ఫైరింగ్ జరిగింది. చాలా మంది మరణించారు, చాలా బలిదానం చేశారు. కానీ చివరికి అప్పుడు స్టార్ట్ అయిన రామజన్మ ఉద్యోగంలో హిందూ సమ్మేళనం కారణంగా, హిందూ స్పిరిట్ వచ్చిన కారణంగా హిందూ సమాజం లోపల అయితే హిందుత్వ యొక్క జాగరణ జరిగినప్పుడు చివరికి ఫలితం ఏంటంటే స్వతంత్రం వచ్చిన తర్వాత 8 సంవత్సరాల తర్వాత రామజన్మభూమి లోపల రామాలయ యొక్క ప్రతిష్ఠ జరిగింది. మనందరం అదృష్టవంతులం. మన జీవన కాలంలో చూస్తామా అనుకున్న మనము మన కళ్ళతో చక్కగా ప్రత్యక్షంగా అంత భవ్యమైన దృశ్యాలు చూసాము. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, ఒక్కసారి ఇంట్లో దేవాలయం, ఇంట్లో గుడి ఏర్పడ్డా, పూజ జరిగినా, ఇంట్లో వ్రతం జరిగినా, గ్రామంలో ఒక దేవాలయం ప్రతిష్ఠ జరిగినా ఆ యొక్క ఎనర్జీ వేరు ఉంటుంది, ఆ యొక్క ప్రభావం వేరు ఉంటుంది. ఆ ఎనర్జీ లేకుండా ఆ యొక్క కుటుంబం కానీ ఆ ఊరు కానీ పైకి రాదు, సంస్కారం రాదు, లోపల యొక్క ఆత్మశక్తి వికసింపలేదు, రాదు, బయటికి రాదు. కానీ భారతదేశంలో కూడా స్వతంత్రం వచ్చిన తర్వాత ఏదైతే ఒక రకమైన కన్ఫ్యూజన్ దేశం మొత్తంలో ఉండేదో ఆ కన్ఫ్యూజన్తో తొలగి మొదటిసారి ప్రతిష్ఠ జరిగిన తర్వాత నెమ్మదిగా ప్రపంచం అంతా అయోధ్య రావడం ప్రారంభమైంది. ఇప్పటికీ అయోధ్య ఈ సంవత్సరంలో విజిట్ చేసిన సంఖ్య 6 కోట్లు. ఇంకొక 2 సంవత్సరాల తర్వాత ఒక ఎస్టిమేట్ ఏంటంటే 15 కోట్ల మంది ప్రతి సంవత్సరం కూడా అయోధ్య దర్శనానికి వస్తారు. ఇన్ని కోట్ల మంది దర్శనం కావాలంటే ఒక మీనింగ్ ఉంటుంది,
జీవితంలో ఏది చూసుకోవాల్సుకున్న ప్రతి వ్యక్తి కూడా రాముడి జీవితంలో చూసుకుంటాడు, రామాలయం చూస్తాడు, రాముడి యొక్క భక్తిలో చూసుకుంటాడు. అట్లాంటి ఒక పవిత్రమైన క్షత్రియులు వెలిసేయడానికని, నిలబడడానికని, ప్రతిష్ఠ చేయడానికని మనందరూ కూడా ఈ యొక్క చైతన్యం తీసుకురావడానికి మూలభూతమైన కారణం అంటే హిందూ సమాజం కలిసి ఇట్లాంటి హిందూ సమ్మేళనం జరుగుతుంది. హిందూ విలువల యొక్క ప్రతిపాదన ప్రతిష్ట మరోసారి దీన్ని పునఃస్థాపించబడుతుంది. అయితే అయోధ్యకే పరిమితం కాకూడదు. ఈ దేశంలో ఉన్న 140 కోట్ల జనాభా అనేది ఉన్నారు. అది ప్రపంచ దేశాల్లో కూడా 115 దేశాల్లో హిందూ సమాజం ఉంది. వీళ్ళందరి జీవితంలోకి రాముడి యొక్క ఆదర్శం కానీ మన యొక్క సంస్కృతి యొక్క ఆదర్శాలు అయితే ప్రతి జీవితంలో ప్రవేశించాలి. కాబట్టి అది కాలంత వరకు కూడా ఈ దేశంలో మార్పు రావడం చాలా కష్టం, మన జీవితాల్లో మార్పు రావడం కష్టం. అట్లనే ఒక ఆచరణతో కూడా ధర్మం ఈ దేశంలో పునఃస్థాపించబడడానికని ఈ హిందూ సమ్మేళనాలు ఇక్కడ పెట్టడానికి కారణం అంటే 10,000 జనాభాలో చూడాలని హిందూ సమ్మేళనం చెప్పింది. నాకు చాలా సంతోషం ఉంది. మీ హిందూ సమ్మేళనం చక్కగా భవ్యంగా మీరు చేశారు. ఇక్కడైతే వేదిక మీరు నిర్మాణం చేశారో, పిల్లలైతే ప్రదర్శన చేశారో, నృత్యాలు ప్రదర్శన జరిగిందో, పిల్లలు ఇచ్చిన అన్ని ప్రదర్శనలు కానివ్వండి, భక్తులు అనేక విషయాలు మాట్లాడారు. ఇదే ఉద్దేశం కొరకు హిందూ సమ్మేళనాన్ని ఈ బస్సులు ఏర్పాటు చేయండి. అందుకని ఇక భవిష్యత్తులో ఏ మార్పు అయితే దేశంలో వస్తుందో మీ ఏరియాస్లో, మీ టౌన్స్లో, మీ యొక్క కాలనీస్లో కూడా సంస్కృతి సంబంధించిన విలువలు దానికి సంబంధించిన ఒక చక్కటి వేదిక ఈ రోజు ప్రారంభం కావాలని కోరుకుంటున్నాను. అది ఈ ఒక్క సంవత్సరానికి పరిమితం కాకుండా ప్రతి సంవత్సరం మీరు హిందూ సమ్మేళనం జరపాలి. ఒకసారి జరిగించాక ఈ వేదిక వచ్చిన తర్వాత పిల్లల్లో నెక్స్ట్ జనరేషన్ అందరూ కూడా ఒక సామూహికంగా, ఒక ఆధ్యాత్మిక ఒక చింతనలో భాగంగా ఇది ఒక సమ్మేళనం కింద మారే అవకాశం, ఒక మంచి వేదిక, ఇట్లాంటి వేదిక దేశంలో అవసరం ఉంది. ఆ రకమైన వేదిక మీరు నిర్వహించారు. చాలా సంతోషం. అంటే మన మధ్యలో వచ్చిన స్వామిజీ వ్యక్తులు చాలా పెద్దవారు. నేను 32వ సంవత్సరం స్వామిజీని చూస్తున్నాను. ఈ 5వ సంవత్సరం వారు దర్శనం కాలేదు. స్వామి తత్వ విద్యార్థులు చేస్తున్నారో స్వామి దయానంద సరస్వతి ఈ ప్రపంచం మొత్తంలో గుర్తించబడ్డ చాలా గొప్ప సన్యాసి. మోడీ గారి యొక్క గురువు స్వామి దయానంద సరస్వతి. అందుకే మోడీ గారు వారు చివరి క్షణాల లోపల ప్రైమ్ మినిస్టర్ అక్కడికి వెళ్ళి ఆశ్రమంలో ఉన్నారు, వారి సేవలో ఉన్నారు. అట్లాంటి స్వామీజీ వెళ్ళిపోయిన తర్వాత ఈ స్వామీజీ గ్లోబల్ హెడ్ అయ్యి అద్వైత సమస్య విషయం లోపల ప్రపంచ దేశాలు పర్యటన చేసిన వ్యక్తులలో ప్రముఖమైన తత్వజ్ఞానం ప్రతిపాదించిన వ్యక్తులలో స్వామి సత్య ఇప్పుడున్న స్వామిజీ మన దగ్గరికి వచ్చిన స్వామీజీ. ఆశ్చర్యం ఏంటంటే అట్లాంటి స్వామీజీ సమక్షంలో మీ డాక్టర్ ఏదైతుందో మిమ్మల్ని అభినందిస్తే అదృష్టం మాట్లాడటంలో ఎవరికి ముక్తి లభిస్తే, ఎవరికి మోక్షం లభిస్తున్న విషయంలో ఆదిశంకరాచార్య వారు చెప్పిన ఒక మాట ఉంది. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. సో నా జీవితంలో ముక్తి రావాలన్నా, మోక్షం కావాలన్నా, నా జీవితానికి ఒక రిలేషన్ కావాలన్నా నా ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ ఏంటంటే నేను ఎవరి సమక్షంలో జీవిస్తున్నా. ఒక స్వామీజీ మన మధ్యలో ఉండటంటే వారి యొక్క ప్రభావం మన మనసుపై ఉంటుంది. కాబట్టి మీ యొక్క సమ్మేళనంలో ఆ స్వామీజీ రావడం మీ అదృష్టంగా నేను భావిస్తున్నాను. వారైతే ఆ 2 విషయాలు ప్రతిపాదించారు. ఒకటి పర్యావరణ విషయం ప్రతిపాదించారు, 2 సమస్య విషయం ప్రతిపాదించారు. వాటిని తూచా తప్పకుండా మనం పాటించే ప్రయత్నం చేద్దాం. మన మనసులో ఎప్పుడు కూడా అంత సాధన చేసిన స్వామీజీ అన్న తర్వాత సంశయం ఏర్పడకూడదు. ఒక ఈ సమ్మేళనానికి వచ్చి తిరిగి వెళ్ళినప్పుడు ఏదైనా గుర్తుపెట్టుకొని వెళ్దామంటే ఆ స్వామీజీ చెప్పిన ఆ 2 వాక్యాలు వెళ్తున్నాయి, విషయాలు వెళ్తున్నాయి. వాటిని మనం మనసులో పెట్టుకొని జీవితంలో చాలా విషయాలు వింటున్నామండి. చాలా ఉపన్యాసాలు వింటాం, చాలా ప్రవచనాలు వింటాం. ప్రతిదీ మన జీవితంలో నేచర్ మీద కన్వర్ట్ కాదు. ఎప్పుడైతే అది డైలీ హ్యాబిట్ అవుతుందో అప్పుడే అది నేచర్లో పార్ట్ అవుతుంది, మన ప్రకృతిలో పార్ట్ అవుతుంది. కేవలం శుద్ధ మాత్రమే ఉంటుంది, లేకపోతే వినడం మాత్రమే ఉంటుంది. కొన్ని విషయాలను ప్రాక్టికల్ చేయాలన్నప్పుడు అట్లాంటి ఒక తపస్సంపన్నమైన వ్యక్తులు వచ్చి చెప్పారు. కాబట్టి మన దగ్గర పర్యావరణ సమస్యలు ఉద్యోగం జరిగినప్పుడు ఈ కాలనీస్ అన్నింటిలో మనం అందరూ యాక్టివ్గా పార్టిసిపేట్ చేద్దాం. చిన్న విషయం చెప్తాను, మీ ఇంట్లో ప్లాస్టిక్ వాడేప్పుడు మీరు నిర్లక్ష్యంగా ప్లాస్టిక్ వస్తుంది ఎక్కువ వాడుతూ బయట పడేసారు అనుకోండి. నేను గచ్చిపోయిలో ఉంటాను, మా ఇంటి దగ్గర ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ఉంటుంది. నేను సేవా కార్యక్రమాల్లో ఉంటాను కాబట్టి తరచుగా అక్కడ వెళ్తుంటాను పేషెంట్స్ కలవడానికి. వాళ్ళు చెప్పిన అబ్జర్వేషన్ అంటే విపరీతమైన క్యాన్సర్ ఇన్సిడెన్స్ దేశంలో పెరగడం కారణంటే మైక్రో ప్లాస్టిక్స్ కారణం. మన బయట పెట్టేసే ప్లాస్టిక్ ఎత్తుందో అది నీళ్ళలో వచ్చిన తర్వాత, గాలిలో వచ్చిన తర్వాత అది మనం పీల్చుకున్న కారణంగా, వాటర్లో ఎంటర్ అయిన కారణంగా
మన 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 జనరేషన్ తర్వాత జనరేషన్ ఆ పొల్యూటెడ్ థింగ్స్ మన లోపల తీసుకుంటున్న తర్వాత ఏర్పడే క్యాన్సర్ అవుతుందో భయంకరమైన వ్యాధి రావడానికి మనం ఉపయోగించే ప్లాస్టిక్ కూడా ఒక కారణం అవుతుంది. కానీ వారు ప్రతిపాదించిన పర్యావరణంతో ప్రపంచాన్ని వదిలించడం కాదు, మన జీవితంలో మనం చాలా సుఖంగా ఉండడానికి ఉపయోగపడే అనేక అంశాలు కాబట్టి వాటిని పాటించాలి. రెండు అంశాలు వారు ప్రస్తావించి సమరస్తాని కులం అనేది ఎప్పుడు లేదనే విషయం ప్రస్తావించారు. చాలా కష్టమైన విషయం ఈ దేశానికి అది మర్చిపోవడం ఉండదు, చాలా కష్టమైన విషయం. అందుకే వారు మాట్లాడారు, మన ఇంట్లో వరకు కులం పెట్టుకుందాం, బయటకు వచ్చిన వరకు కులం మర్చిపోదామని. మర్చిపోవాల్సిందే, మర్చిపోలేకుండా ఒకేలా లేకపోతే ఈ దేశంలో మీరు మనం పఠించే భగవద్గీత కానీ భాగవతం కానీ మహాభారతం కానీ మన జీవితంలో ప్రవేశించినట్టు లెక్క, ఆ విలువలు మన జీవితంలో రానట్టు లెక్క. తిరుపతిలో లేని అస్పృశ్యత, శ్రీశైలంలో లేని అస్పృశ్యత, కుంభమేళాలో లేని అస్పృశ్యత నా వీధిలో రాకూడదు, నా ఇంట్లో రాకూడదు. అట్లాంటి విభేదాలు అవుతున్నాయో భవిష్యత్తులో చాలా ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది. ఒక ఈ జీవితంలో మనందరూ అదృష్టంతో మన భారతదేశం జన్మించాం, భారతదేశం కూడా హిందూగా జన్మించాం. ఈ దేశంలో మన జీవితకాలంలో ఎంత నేర్చుకున్నా సరే భవిష్యత్తులో 1% కూడా జ్ఞానాన్ని మనం సంపాదించే అంత గొప్ప విజ్ఞానం కానీ జ్ఞాన సంపద కలిగిన దేశం మన భారతదేశం. ఇన్ని లక్షల శ్లోకాలు ఉన్నాయో, ఇన్ని అంశాలు చెప్పబడ్డాయో మనం తెలుసుకోవడం కూడా చాలా కష్టమైన విషయం. నేను వచ్చే కాశీ వెళ్ళినప్పుడు స్విట్జర్లాండ్ సంబంధించిన ఒక బ్యాచ్ వచ్చింది. బయట దేశాలు వచ్చారు. మీరందరూ హరిశ్చంద్ర ఘాట్ చూసుకుంటారు. హరిశ్చంద్ర ఘాట్ దగ్గర నిరంతరం శవాలు మండుతుంటాయి. అక్కడ హరిశ్చంద్ర ఘాట్ ఇప్పటిదాకా కూడా చితి ఆగి అందరికీ ఒక కోరిక ఏంటంటే చనిపోయినప్పుడు కాశీలో చనిపోదామని. అంటే చాలా ముసలు కాశీలు తీస్తారు. అట్లాంటి ఒక మృత్యువుని సంతోషంగా ఆహ్వానించి ఒక సమాజంలో నిర్మించిన వాళ్ళు మృత్యు భయపడాలని కాదు మనం. అట్లాంటి ఒక మృత్యు నెక్స్ట్ జన్మకు ఆధారమవుతున్న ఒక విశ్వాసంతో జీవించే సమాజం కాబట్టి అక్కడ ఉంటారు. అక్కడ వెళ్తుంటే ఒక స్విట్జర్లాండ్ ఆమె వేరే రివర్స్ ఏదో చెప్తుంది. నాకు ఒక యువకుని అప్పుడు యువకుని కాబట్టి నాకు డౌట్ వచ్చింది. మా దేశం గురించి ఈమె సరైన విషయం చెప్తుందా లేదా, ఈమెకి ఏం నాలెడ్జ్ ఉంది అసలు. ఈమె 72 ఘాట్లు ఉన్నాయి, మీరా ఘాట్ ఉంది, అనేక ఘాట్లు ఉన్నాయి, గొప్ప ఘాట్స్ ఉంటాయి. దానికి ఒక చరిత్ర ఉంటుంది. అనవసరంగా ఈ శ్మశానం దగ్గర తీసుకొచ్చి ఈ విదేశీ యాత్రికులందరికీ ఏం చెప్తున్న ఒక ఆశ్చర్యం అనిపించి నేను ఆమెపై అడిగినాను, ఏమో మీరు ఏం చెప్తున్నారు, విత్ వాట్ నాలెడ్జ్ యు ఆర్ టెలింగ్ అబౌట్ ఇండియా అండ్ ఇస్ దిస్ ద స్పాట్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఇండియా? యూ హ్యావ్ మెనీ అదర్ ఘాట్స్, సో మెనీ థింగ్స్ టు బి టోల్డ్ అబౌట్ కాశీ, వై డు యు ప్రిఫర్ దిస్ వన్, వాట్ నాలెడ్జ్ యు హ్యావ్ అని అడిగాను. అనేది తెలుసండి, ఐ హ్యావ్ లిటిల్ నాలెడ్జ్ అబౌట్ ఇండియా, but I definitely say since last 25 years I am regularly coming to Kashi and I have darshan of Vishwanatha and I read Bhagavad Gita regularly. This is the little knowledge I have. ఆ little knowledge నేను ఒకసారి కాచిపోయాను. ప్రపంచంలో బయట దేశాలు జన్మించిన వాళ్ళకి బలమైన కోరిక ఏం తెలుసండి, ఈ దేశం వచ్చి యాత్ర చేయాలి, నెక్స్ట్ జన్మలో ఎక్కడ జన్మించాలంటే ఈ దేశంలో జన్మించాలి. అంత పుణ్యమైన దేశంలో పవిత్రమైన దేశంలో జన్మించినంత కన్విక్షన్ మన జనరేషన్కి అవసరం ఉందని నేను అనుకున్నాను. మనకు అవసరం ఉందండి. ఎంత పూజ చేసినా, ఎంత నామాలను మనం పఠించిన విశ్వాసం అనేది ఉంటేనే మార్పు వచ్చే అవకాశం ఉందని నేను భావిస్తాను. ఇంతకుముందు హరికృష్ణ సంబంధించిన భజన చేశారు కానీ నాకు ఒక్కోసారి అనిపిస్తుంది, భగవద్గీత చదివిన సహస్రనామాలు చదివిన నిజంగా మారుతారు ఆ మనుషులని. మనం చాలా చూస్తున్నాం కదా, మారని మనుషుల మధ్యలో మనం ఉంటాం కదా, మనకు ఒక సంశయం ఉంటుంది. ఈ ధర్మ గ్రంథాలు పట్టించిన తర్వాత అంత చేసిన తర్వాత కూడా పచ్చి స్వార్థం ఉంది సమాజంలో, అసలు మార్పుకి ఆధారం అవుతారు. బాగా గుర్తుపెట్టుకోండి, ఈ దేశ యొక్క సంస్కారం చాలా గొప్పది. అది సరైన పద్ధతిలో సరైన బీజరూపంలో పడ్డప్పుడు దానికి ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుందో ప్రపంచం ఆశ్చర్యం కలిగేంత ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది. ఇస్కాన్ సంస్థ స్థాపించిన శ్రీల ప్రభుపాద గారు ఒక రైల్వే ఎంప్లాయీ. రైల్వేలో వివాహితుడు కుటుంబం ఉంది ఆయనకి, ఆయన రైల్వే ఎంప్లాయీ. ఝాన్సీ రైల్వే స్టేషన్లో పనిచేశాడు. ఆయన ఒకసారి ఇట్లాగే మన్నాటి కార్యక్రమం వచ్చినట్టు ఒక భజన జరుగుతుంటే ఒక స్వామి కూడా ఆ భజన చేసుకుని నడుస్తుంటాడు. యువకుడు ఒక సన్యాసి ఏమిటంటే, బాబు నీకు ఇంగ్లీష్ భాష బాగా వస్తుంది, బహుశా భవిష్యత్తులో ఎప్పుడో ఒకసారి
భాగవతం మొత్తం ఆయన టైప్ ఒక మెషిన్ మొత్తం టైప్ చేశాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆడకి చాలా కోపం వచ్చింది. ఎప్పుడు కూడా భాగవతం గురించి మాట్లాడేటను ఇంటి గురించి పట్టించుకోడు. ఒక రోజు ఏం చేసిందంటే ఆ భాగవత పుస్తకాలు ఈయన సూట్ కేసు రోడ్డు మీద పడేసి, ఈయన డ్యూటీ మీద ఇంటికి పోయేసరికి అన్ని రోడ్డు మీద పడున్నాయి. ఈయన అడుగుతాడు, ఇవన్నీ నన్ను రోడ్డు మీద పడేసాయని. ఆయన నీ పని నీ భక్తి నువ్వు బయటికి పని పడేసిన అని చెప్పింది. మనం నన్ను ఏం చేసినట్టు నేను కూడా బయట పడేసిన అని చెప్పింది. విచిత్ర మీద అచ్చా నాకు ఆజ్ఞ లభించి దేవుడికి సన్యాసి కావాలనుకున్నాడు అంటూ బయలుదేరి ఈ టైప్ పుస్తకాలలో సంకల్ప శక్తి టైప్ చెప్పాలి. ఫస్ట్ పుస్తకాలు పంపించారు ప్రైమ్ మినిస్టర్ లాభ శాస్త్రం పంపించారు. సెకండ్ బుక్ ఎవరు పంపించారు సార్ హన్మస్పద పొందారు. ఎవరైతే గోరఖ్పూర్ పెయింటింగ్ వచ్చిందా ఆయన పంపించారు. ఒక పుస్తకం గోరఖ్పూర్ పెయింటింగ్ ప్రెస్ నడిపించిన హన్మస్పద పొందారు భారతీయ వాంగ్మయం చేసిన సేవ మన దేశంలో సేవ చేయగలిగారు. మీ రామాయణం మహాభారతం అన్ని కూడా చీప్ పుస్తకాలు వేయండి. అది ఒక్క గోరఖ్పూర్ పెయింటింగ్ ప్రెస్ అయినా వారు మాత్రం చేసి హనుమంత్ ప్రసాద్ పోతారు గారు చేశారు. లక్షల మంది మన చేతుల్లోకి భారతం వచ్చిన భాగవతం వచ్చినా అది ఆయనకు యోగదానం. ఆయన దాన్ని ప్రింట్ చేశాడు. నా కోరిక వచ్చింది, నేను భాగవతాన్ని అమెరికాలో చెప్పాలి. అయితే ఒక శిష్యురాలు అక్కడ అడుగుతాడు, ఏమన్నా నేను అమెరికాకు పోతాను. ఆమెమంటే అమెరికాకు ఏం చేస్తుంటుంది, నేను కృష్ణుడు యొక్క భక్తి తెలియజేసే ప్రయత్నిస్తా, భాగవతం చెప్పే ప్రయత్నిస్తాను. నాకేముంటుంది, నువ్వు ఉల్లిగడ్డ తినవు, ఎల్లిపాయ తినవు, శ్రీ వైష్ణవం పూర్తి నియమాలు ఉంటాయి. నీకు 3 సార్లు నీకు హార్ట్ అటాక్ వచ్చింది. ఎవరికి? ప్రభుత్వాలు. అమెరికాకు వెళ్ళకుండా ఆయనకు వచ్చింది 3 సార్లు హార్ట్ అటాక్ వచ్చింది. హార్ట్ అటాక్ వచ్చిన వ్యక్తికి ఈయన ఏమంటారంటే, ఈ స్టీమర్లో నన్ను ఫ్రీగా తీసుకెళ్ళి నేను పోతాను. ఆయన నా స్టీమర్ ఎన్ని ప్రయత్నం చేస్తుంది, ప్లేన్ కాదు లేని అంటే నేను పట్టుకుంటాను. నాకు భగవంతుడు ఆగింది, నేను పోతాను. ఆశ్చర్యం అందరూ ఆశ్చర్యపోతారు. 3 సార్లు హార్ట్ అటాక్ వచ్చిన స్వామి ప్రభుపాద ఆ స్టీమర్లకి అమెరికా దిగి ఫస్ట్ న్యూయార్క్లో దిగి ఆ హిప్పీ కల్చర్ ఉన్నప్పుడు అక్కడ భగవద్గీత చెప్పే ప్రయత్నిస్తారు, కృష్ణుని చెప్పే ప్రయత్నిస్తారు. ఏమో అర్థం కాదు. లాస్ట్కి అయితే రథయాత్ర వస్తుందో జగన్నాథ రథయాత్ర ఆయన కనిపిస్తామంట. కృష్ణ చైతన్య ప్రభు అయితే భక్తి రసం ఉన్నాడో అట్లా భజన చేస్తాని ఒక రథాన్ని తయారు చేశాడు. శ్రీకృష్ణాన్ని జయ జయ కృష్ణాన్ని లేదా ఆ కృష్ణ యొక్క భక్తిలో పారదర్శకత అయితే భక్తి ఎక్స్టెన్సీ అంటే మనము ఆశ్చర్యపోతాం. మీరు అమెరికా ఎగరడం ప్రారంభమైంది. కేవలం 10 సంవత్సరాల వ్యవధిలో 35 దేశాలను జయించిండు. 77 సంవత్సరాల వయసులో మళ్ళీ భారతదేశం వచ్చి బృందావనంలో ఎవరి మధ్యలో జరిగింది, ఏ కాలంలో జరిగింది? మన కన్నెదురుగా మన కాలంలో బృందావనం అండి. ఎక్కడైతే సమాధి అక్కడ కూడా అది భారతీయ ఆధ్యాత్మిక ప్రభావము. ఇక్కడ హనుమంతుని బొమ్మ ఉంది. ఇక్కడ నేను హనుమాచార్య చదువుతా, శక్తి వస్తారా నాకు? మనందరం సామూహిక హనుమాచార్య పట్టణ చేశారని చాలా సంతోషంగా ఉంది. మీరు బాగా పెట్టుకోవాలి. స్టీవ్ జాబ్స్, జుకెన్బర్గ్ పెద్ద పెద్ద దిగ్గజాలు, ఇంత పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ నడిపిస్తారు. కానీ స్టీవ్ జాబ్స్ యాపిల్ కంపెనీ అయింది కదా, యాపిల్ దాన్ని యాపిల్ పేరు పెట్టాడు ఆయన. ఆ సింబల్ తీసుకున్నాడు ఆయన. ఆయన జీవితంలో బాగా కన్ఫ్యూజన్ వచ్చినప్పుడు ఎక్కడికి వచ్చాడు ఆయన? నీ కరువుని బాబా దగ్గరికి వచ్చాడు. నీ కరువుని బాబా ఏంటంటున్నాడు? కైంచి ఆశ్రమం ఉండేవాడు. ఆయన వచ్చి ఈ నీ కరువుని బాబా నాకు సమాధానిస్తాను వచ్చాడు. దురదృష్టంగా నీ కరువుని బాబా అప్పటి చనిపోయాడు. నీ కరువుని బాబా యొక్క ప్రభావం ఏంటంటే అతని మనసులో మంచి బలమైన ప్రభావం పడ్డది. నీ కరువుని బాబా ఇప్పుడు ఒక యాపిల్ ఇచ్చేవాడు. ఆ యాపిల్ ప్రసాదంగా తీసుకున్నాడు. ఆ తర్వాత జుకెన్బర్గ్ అడుగుతాడు, సరే నాకు కనిపించిందంటే ఎక్కడ పోతుంది తెలుసా? నీ కరువుని బాబా దగ్గర. మొన్న విరాట్ కోహ్లీ వాళ్ళ భార్య కొడుకు పుట్టిందంటే ఎక్కడ? నీ కరువుని బాబా దగ్గర. బాగులు పెట్టుకొని నీ కరువుని బాబా ఒక గృహస్థుడు, హనుమంతుడు యొక్క భక్తుడు. ట్రైన్ స్టేషన్ లేకుండే కాంచీలో, కంచి ఆశ్రమం దగ్గర ఆయన ట్రైన్లో కూర్చున్నాడు. ట్రైన్ ఆగిపోయింది. ట్రైన్ తీసి స్టార్ట్ చేద్దాం, ట్రైన్ కదులుతలేదు. ఎందుకు కదులుతాడు ఎవరికి అర్థం కాలేదు. ఎవరో చెప్పారు నీ కరువుని బాబా కూర్చున్నాడని. బాబా దగ్గర వచ్చి, బాబా నా ట్రైన్ కదులుతలేదు కదా, ఇక్కడ స్టేషన్ పెట్టిన నేను దిగుతాను. అయితే మరి అయినా మేము స్టార్ట్ చేస్తే మీకు స్టేషన్ లేదన్నారు. మీరు స్టార్ట్ చేసి చూడండి చెప్పాడు. మీరు ఆశ్చర్యపోతారు, ట్రైన్ కదలలేదు. నీ కరువుని బాబు కూర్చొని కదలలేదు. వాళ్ళు హామీ ఇచ్చిన తర్వాత దిగిన తర్వాత ట్రైన్ కదిలిందండి. అట్లాంటి మహాత్మ్యము, అట్లాంటి ఆధ్యాత్మిక సంబంధం నా దేశం ఇది. కాబట్టి ఒక చిన్న మంత్రోత్సవం చేసినా సరే నా దేశం యొక్క ఆధ్యాత్మిక చిత్రం లభిస్తుంది. నా అదృష్టం నేను అట్లాంటి దేశంలో జన్మించిన. నాకు ఏ లైబ్రరీస్ అవసరం లేదు. ఒక కోనాకి వెళ్ళినా పర్లేదు,
ఒక పవిత్ర క్షేత్రం శ్రీశైలం వెళ్ళినప్పటి అక్కడ ఒక గైడ్ తీసుకుని తెలిసిన వ్యక్తి నా హిస్టరీ చెప్తే 10,000 సంవత్సరాలకి హిస్టరీకి తెలియజేసే లైబ్రరీస్ ఏవైతున్నాయో మన టెంపుల్స్ రూపంలో సజీవంగా ఇప్పుడు ఉన్నాయి. మన నెక్స్ట్ జనరేషన్కి చూపించే ప్రయత్నిద్దాం. అట్లాంటి ఒక గొప్ప దేశంలో మనం జన్మించడం మన అదృష్టం అవుతున్నాం. అట్లాంటి అదృష్టం అని కూడా ఉండాలంటే ఈ దేశ జనాభా హిందూ జనాభానే ఉంటుంది. ఒకవేళ ఈ దేశంలో జనాభా మారితే హిందుత్వం ఉండదు. బాగా గుర్తుపెట్టుకోండి. పాకిస్తాన్లో హిందుత్వం ఉండదు, బంగ్లాదేశ్లో హిందుత్వం ఉండదు. ప్రపంచంలో ధర్మము సంస్కృతి సురక్షితంగా ఉండాలంటే ఆచరించే సమాజం ఉండాలి. దానిపై దాడి చేసే సమాజంలో ప్రపంచ దేశాల యొక్క భవిష్యత్తు ఇట్లాగే ఉంటుంది. రేపు యూరోప్ ఇట్లాగే ఉంటుంది, లండన్ ఇట్లా ఉంటుంది, అమెరికా ఇట్లా ఉంటుంది, ఆఫ్రికా ఇట్లా ఉంటుంది. అది ప్రపంచ నియమం అండి. అందుకని మన దేశంపై జరుగుతున్న పెద్ద దాడిని మీరందరూ గ్రహించాలని, ఒక్క వ్యక్తి మీద కూడా చాలా పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అక్కే బస్సు లక్ష్మి చెప్పారు జిహాద్ జరుగుతుందని. మనకు అనిపించవచ్చు మా బస్తీలు అంత బాగుందని. మీకు అందరూ నేను సమాచారం ఇచ్చిన 5 లక్షల మంది అమ్మాయిలు హిందూ అమ్మాయిలు వెళ్ళిపోతారు. 5 లక్షలు ఇంట్లో నుండి వెళ్ళిపోతారు. దాంట్లో తిరిగి రాగలుగుతుంది 1.5 lakh. 3.5 లక్షల మంది అమ్మాయిలు హిందూ అమ్మాయి వెళ్ళిపోతున్నారు. నేను నిన్న మార్నింగ్ నాకు ఫోన్ వచ్చింది. రాజమండ్రి అమ్మాయి, చక్కటి బ్రాహ్మణ కుటుంబం జన్మించిన అమ్మాయి, పౌరహిత్య చేసే కుటుంబం. మా అమ్మాయి దొరకలేదు అని వాళ్ళ అమ్మ నాన్నకి ఎంత బాధ ఉంటుందో చూపించండి. ఆ అమ్మాయి ఏంటంటే హైదరాబాద్ ఫోన్ వస్తే నాకు ఫోన్ వచ్చింది. ఆ అమ్మాయిని తీసుకొచ్చి పొదిలికి తీసుకొచ్చారు. పొదిలి వచ్చి ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్లో ఏమంటే నాకు ఈ ముస్లిం పరిచయం, ఈ ఫ్రెండ్ పరిచయం, నేను వివాహం చేసుకుంటున్నా, నా పైన మా అమ్మ నాన్న దాడి చేసే అవకాశం కూడా స్టేషన్కి వచ్చిందని చెప్పింది ఆమె. సెక్యూరిటీ కొరికి నేను మన కార్యక్రమం చెప్పాను. పొదిలి వెళ్ళారు. డీజీపీతో సహా, స్టేట్ మినిస్టర్తో సహా, ఎస్పీతో సహా అందరితో తెప్పించినా కూడా నిన్న రాత్రి 8 వరకు కూడా ఆ అమ్మాయిని వినిపించుకోలేకపోయాను. చివరికి ఆ అమ్మాయి బహుశా ఆ కుటుంబానికి ఇంకా భవిష్యత్తు లేదు. ఆ కుటుంబానికి ఏం భవిష్యత్తు? ఏం మిగులుతుంది? ఇంకా ఏం సంస్కారం మిగులుతుంది? ఏ సంస్కృతి మిగులుతుంది ఆ ఇంట్లో? ఈ రకమైన సంఘటనలు జరిగితే అత్యంత బాధాకరమైన సంఘటనలు. యోజనా పద్ధతి జరుగుతుంది టీసీఎస్ జరిగినట్టు ఇంకా బాధాకరమైన సంఘటన. అస్పృశ్యత ఉద్దేశం స్వామి జరగడ ఉద్దేశం అంటే అస్పృశ్యత కారణం కూడా హిందుత్వాన్ని వదిలిపెట్టిపోయే సంఖ్య ఎక్కువ. 1,00,000 మంది ఫుడ్ టైమర్స్ పనిచేస్తారు ఈ దేశం లోపల, 1000 మిషనరీస్ పనిచేస్తే ఈ దేశం లోపల, ఇన్ని చర్చలు ఉంటాయి. వీళ్ళందరి యొక్క ఆక్రమణలు అంటే హిందూ సమాజం పైనది, లౌకిహాల యొక్క ఆక్రమణలు పైనది హిందూ సమాజం పైనది. హిందూ సమాజము 130 కోట్లు 140 కోట్లు ఒకే ప్రదేశం ఉన్న ఏకైక సమాజం ప్రపంచంలో ఏంటంటే అది హిందూ సమాజం మాత్రమే. ఇంత భవ్యమైన సంస్కృతిని, ఇంత గొప్ప సంస్కృతిని, ఇంత గొప్ప దేశాన్ని, ఇంత పవిత్రమైన దేశాన్ని మన బాధ్యత ఏంటంటే కాపాడుకోవాల్సిన అవసరం. కాబట్టి ఈ చుట్టుపక్కల కాలంలో ఏ అమ్మాయికి హాని జరగకుండా మీ సమ్మేళన యొక్క శక్తి ఆధారంగా భవిష్యత్తులో ఈ హిందూ సమాజాన్ని రక్షిస్తారని ఆశిస్తాను. ఇక్కడ ఏం జరుగుతుంది? కొద్దిగా అవేర్నెస్ ఉంటే జరగదు. అవే ఏది విజిలెన్స్ ఇస్ ది ప్రైజ్ ఆఫ్ లిబర్టీ. మీరు ఒకటి తెలిసి కనుక చూసుకోండి, అన్ని విషయాలు అర్థమైతే దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏదైతే దేశంలో మంచి పరిస్థితులు వస్తున్నాయో, మార్పు ఏది వస్తుందో, ప్రమాదాలు ఏదైతే వస్తున్నాయో అవి గుర్తించి ఈ చుట్టూ సమాజాన్ని కాపాడే ఒక మంచి శక్తి ఇక్కడ ఆవిష్కరించబడాలని నేను కోరుకుంటున్నా. చివరికి ఒక విషయం చెప్తాను. ఇది సన్యాసం దేశం, ఇది సాధన ఋషి ఉన్న దేశం. ఇది ఒక రమణ మహర్షి వారు, ఒక అరవింద ఘోష్, ఒక స్వామి వివేకానంద, ఒక రామకృష్ణ పరమహంస, ఒక స్వామి దయానంద సరస్వతి తపస్సంపన్నులు ఎప్పుడు ఉంటున్న దేశం. వాళ్ళ తపస్సు కారణంగా ఈ దేశం ముందుకెళ్తుంటుంది. ఇప్పుడు ఏ జనరేషన్ మనం వెళ్తున్నామో రామజన్మభూమి ప్రతిష్ఠ తర్వాత ఒక సన్యాసి గారు, ఆయన పేరు స్వామి రామతీర్థ, 1900లో ఆయన శిష్యుని పిలిచి డైరీ తెప్పించి ఆయన ఒక వర్డ్ రాయించాడు. ఆయన ఏం రాయించాడు తెలుసా? ఆయన 32 years చెప్పాడు. మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్ ఆయన, గొప్ప వేదాంతి. ఆయన ఏం రాశారంటే హియర్ ఆఫ్టర్వర్డ్స్, ఆఫ్టర్ 50 years ఇండియా విల్ గెయిన్ ఇండిపెండెన్స్. ఇది ఎప్పుడు రాస్తారు ఆయన? 1900 January 1st రాస్తారు. అని ఇంకొక మాట రాస్తారు, ఆఫ్టర్ 50 years ఇండియాస్ గ్లోరియస్ పీరియడ్ విల్ స్టార్ట్. ఇట్ విల్ సర్పాస్ ఆల్ ది పాస్ట్ గ్లోరీస్ ఆఫ్ దిస్ కంట్రీ అన్నమాట. ఆయన రాశారు 50 సంవత్సరాల తర్వాత స్వతంత్రం వస్తుంది. ఆ తర్వాత 50 సంవత్సరాలకి ప్రపంచం మొత్తానికి మార్గదర్శనం చేసింది భారతదేశం వస్తుంది అని ఎవరు రాస్తారు? ఒక సన్యాసి రాస్తారు.
వివేకానంద అదే మాట చెప్పాడు, అరవింద్ ఘోష్ అదే మాట చెప్పాడు, రామతీర్థ అదే మాట చెప్పాడు. వాళ్ళందరి యొక్క ఋషుల తపస్సు కారణంగా భారతదేశానికి యొక్క వైభవం వస్తుంది. ఆ టైంలో మనందరం భారతదేశంలో ఉండేటంతో మన అదృష్టంగా భావిస్తాం. ఈ మార్పు లోపల ప్రపంచంలో ఏ మార్పు వస్తుంది మీ అందరూ తెలుసు. మంచి వర్డ్ ఒకటి ఆల్బర్ట్ ఐన్స్టీన్ అన్నాడు, ఎనీథింగ్ విచ్ హ్యాస్ ఎ వెస్టర్న్ బిగినింగ్ షుడ్ హ్యావ్ ఎన్ ఈస్టర్న్ ఎండింగ్ ఇఫ్ ఇట్ ఇస్ నాట్ టు ఎండ్ ఇన్ ద డిస్ట్రక్షన్ ఆఫ్ దిస్ యూనివర్స్. అది ఏ టెక్నాలజీ కానివ్వండి, అది మెడికల్ కానివ్వండి, సైన్స్ కానివ్వండి, స్పేస్ కానివ్వండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, రోబోటిక్ టెక్నాలజీ కానీ, ఎనీథింగ్ విచ్ హ్యాస్ ఎ వెస్టర్న్ ఇన్వెన్షన్ చివరికి అది మానవాళికి ఉపయోగపడాలంటే నా భారతదేశ యొక్క ఈస్టర్న్ ఫిలాసఫీ యొక్క సాత్వికత, శాంతి దాన్ని టచ్ కాకపోతే అది విలాసం కాదు. ఇప్పుడు మీరు చూస్తే యుద్ధాలు చూస్తున్నారు, ఈ స్టీల్ ఫైటర్ చూస్తున్నారు, డ్రోన్స్ చూస్తున్నారు, ఎంత విచ్చలవిడిగా ప్రపంచాలంతా ఆక్రందనాన్ని చూస్తున్నారు. ఎన్ని లక్షలతో చచ్చిపోతున్నారు. ఎవరు నేర్పించిన సంస్కృతి? అంత ఎడారి మతాలు నేర్పించిన సంస్కృతి, క్రిస్టియన్స్ ముస్లిం మతాలు నేర్పించిన సంస్కృతి. నా దేశం కూడా నేను విద్వేషం ఎప్పుడు నేర్పలేదు. ఏ శ్లోకం పాడినా, ఏ పద్యం పాడినా, దేవుడికి ఏ ఆరాధన చేసినా నేను చివరికి నా శ్లోకం యొక్క చివరి మంత్రం ఓం శాంతి 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 మాట్లాడు. నేను మనుషుల శాంతి ఒకటే కోరుకోలేదు, నేను సర్వ సృష్టిలో ప్రతి ప్రాణిక శాంతి కోరుకున్నా. అది నా సంస్కృతి నేర్పించిన ఒక గొప్ప విలువ. ఓం దేవ శాంతి, అంతరిక్షం శాంతి, పృథ్వీ శాంతి, ఆపహ శాంతి, ఓషధయ శాంతి, వనస్పతయ శాంతి, విశ్వే దేవా శాంతి, బ్రహ్మ శాంతి, సర్వగం శాంతి, శాంతిరేవ శాంతి, సామా శాంతిరేది, ఓం శాంతి 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 అన్న గొప్ప వేదమంత్రాలతో ఉన్న నా దేశం ప్రపంచానికి భవిష్యత్తుకి మార్గదర్శనం చేస్తుంది. నా దేశం మార్గదర్శిస్తుంది, నా యోగా మార్గదర్శనం చేస్తుంది, నా వాస్తు మార్గదర్శనం చేస్తుంది, నా సైన్స్ మార్గదర్శనం చేస్తుంది, నా ఇంజనీరింగ్ మార్గదర్శిస్తుంది. అన్ని విద్యలు ఈ దేశంలో వేసినాయి. అట్లాంటి ఒక పవిత్రమైన జ్ఞాన సంపదన దేశంలో జన్మించింది. కాబట్టి మనందరి బాధ్యత ఏంటంటే దాన్ని అందిపుచ్చుకుందాం, దాన్ని డిజర్వ్ చేద్దాం. ఈ జనరేషన్ ఏదైతే మార్పు వస్తుందో, ఎవరైనా ఇండియాకి వచ్చి చూద్దామంటే మన ఇంట్లో భారతీయులు కనపడాలనుకుంటున్నారు. పెద్ద సమస్య అయితే అమెరికాకు వచ్చిన పిల్లలేమో భరతనాట్యం నేర్చుకుంటారు, మన దగ్గర పిల్లలేమో భరతనాట్యం రాదు. కాబట్టి మీరు అమెరికా చూడాల్సుకుంటే మా గచ్చిపోయి అంటే మీ కాలనీలో చూడొచ్చు. అమెరికాకు పోయిన వాళ్ళందరూ హిందువులు ఉన్నారు, వాళ్ళ అమ్మాయిని యోగా చేయని చెప్తారు. కానీ భారతదేశంలో హిందువులు ఆ హిందుత్వాన్ని ప్రకటించలేరు, అది బయటికి రాదు. నా దేశంలో ప్రతి ఇంటిలో దాని ఆచరణ ఉన్నప్పుడే ప్రపంచానికి ప్రభావం పడే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ బాధ్యతతో మనందరూ కూడా దీన్ని గమనించి మన వంతు కర్తవ్యంగా ఈ సమాజానికి అట్లాంటి ఒక రుణాన్ని మనం తీర్చుకుంటే మంచిది. ఋషి రుణం అంటారు, ఆ రుణం ఎక్కడుంటుందో అది మనకు కూడా ఉంటుంది. కాబట్టి చివరికి ఒక విషయం చెప్పి ముగిస్తాను. మనకన్నా ముందు చాలామంది మన ఇట్లా సుఖంగా బతికడానికి కానీ చాలామంది త్యాగం చేశారు. ఇతిహాసాన్ని మర్చిపోకూడదు, మహాపురుషుని మర్చిపోకూడదు, మనకి తత్వాన్ని మర్చిపోకూడదు. చాలాసార్లు మర్చిపోయాను. ఆ శాపం ఏదో మన మీద నేను భావిస్తాను. ఒక్కరి గురించి ముగిస్తాను. నేను జూన్ 28, 1998 నేను ఓడిచికి వాళ్ళని ఫలక్నామా ప్యాలెస్, ఫలక్నామా ప్యాలెస్ దగ్గర ఒక మహిళ చనిపోయింది. అక్కడ రోడ్డు మీద బండి పైన పండ్లు అమ్ముకుంటూ చనిపోయింది. ఈ మహిళ ఎవరు తెలుసండి? ఆమె పేరు మీరా ఆర్య. ఎవరు ఈ మీరా ఆర్య? సుభాష్ చంద్రబోస్కి 15 కోట్ల విలువ చేసే బంగారాన్ని దానం చేసిన యువతి మీరా ఆర్య. సుభాష్ చంద్రబోస్ అడుగుతారు, ఇంత డబ్బు ఇస్తావు నాకు, ఇంత బంగారం ఇస్తా అంటే, అవును నేను ఇస్తా, నువ్వు దేశ స్వతంత్రం నుంచి పోరాటం చేస్తున్నావు కాబట్టి, ధర్మం నుంచి పోరాటం చేస్తున్నావు, నా వంతు బాధ్యత చేస్తా అంటే మీ నాన్నతో మాట్లాడతాను. ఆ అమ్మాయి అంటే మా నాన్నతో మాట్లాడినట్టు ఆ నాన్నతో మాట్లాడు సుభాష్ చంద్రబోస్ అంతంత దానం తీసుకుంటాడు. తీసుకున్న తర్వాత ఫస్ట్ స్పై గుడాచారిగా మారింది ఎవరంటే ఈ అమ్మాయి మీరా ఆర్య మారింది. వాళ్ళ నాన్నగారు వివాహం చేశారు. అనుకోకుండా బ్రిటిష్ ఒక పోలీస్ వాళ్ళతో వివాహం చేశారు. ఆ బ్రిటిష్ అంతా ఏం చేశారు, ఒకసారి ఈమెతో పాటు వచ్చి సుభాష్ చంద్రబోస్ చంపడానికని తనతో పాటు ప్రయాణం చేసి వచ్చి గన్ పెట్టుకొని వచ్చి సుభాష్ చంద్రబోస్ ఫైర్ చేశారు. సుభాష్ చంద్రబోస్ డ్రైవర్ చనిపోతాడు. సడన్గా ఈమె తేరుకుంటే పక్కన భర్త ఇట్లా పనిచేస్తాను, నా సుభాష్ చంద్రబోస్ చంపేస్తావా, చంపే ప్రయత్నం చేస్తావా అని తన దగ్గర బాగు ఉంటుంది. ఆ బాగుతో సొంత భర్త చంపేస్తాను. ఆ కారణంగా అరెస్ట్ అయిన తర్వాత అండమాన్ దీవులలో ఆమె ఉంచారండి. ఆమెకి ఎన్ని సీక్రెట్స్ అయితే ఎప్పుడు చెప్పలేదు. లాస్ట్కి ఎంత చిత్రహింస చేశారంటే ఆమె స్థానాలు పోసేశారు.
ఆయన ఒక మాట చెప్పారు, ఈ దేశం స్వతంత్రం వచ్చిన తర్వాత ఆమె ఎవరు పట్టించుకోలేదు, ఈ దేశం ఎవరు పట్టించుకోలేదు. చివరికి నాకు దురదృష్టం అనిపిస్తుంది, సామాజిక కార్యాలు నింటున్నాం అంటే మేమనే గుర్తించలేకపోయినా మా మనిషిని. మా హైదరాబాద్లో మా ఫలంలో దగ్గర పండ్ల మొక్కలు చచ్చిపోతారు నీరార్య. ఈరోజు నీరార్య ఫోటో మన గూగుల్లో చూస్తే మీకు అందరం కనబడుతుంది. ఆమె పద్మశ్రీ రాలేదు, ఏ సన్మానాలు కోరుకోలేదు, కానీ సాధాగా జీవిస్తూ నేను ఈ దేశం నుంచి ధర్మం నుంచి బ్రతికినాను ఒక సంతృప్తితో జీవించిన మహాపురుషులు చాలామంది. వాళ్ళందరూ కోరుకున్నారు అంటే ఉరికమ్మ మంచి యువకులందరూ కూడా इंटेलिजेंस मोस्ट इंपॉर्टेंट अंदर वालों मार्टन शहीदों की चिताओं पर हर साल लगेंगे मेले, वतन पे मरने वालों का यही आखिरी निशान होगा. ఒక భగత్ సింగ్, ఒక రాజ్గురు, ఒక సుఖ్దేవ్ యువకులు ఉన్నప్పుడు ఐసీఎస్ ఎగ్జామ్స్ పాస్ అయినప్పుడు ఉరికమ్మని చెప్తున్నప్పుడు వాళ్ళు అందరూ అడిగారన్నమాట, ఇంత తెలివైన వాడు కదా, ఇంత నాలెడ్జ్ ఉంది, నువ్వు నీ యొక్క చిన్న వయసులో ఉరికమ్మని చెప్తున్న వాళ్ళందరట షహీదోं की चिताओं पर నేను ఉరికమ్మని చెప్తున్నా కదా, హర్ సాల్ लगेंगे मेले. స్వతంత్ర భారతంలో నా యొక్క చిపావసం పైన మేళా జరుగుతుంది. షహీద్ అప్పుడు ఏది ఆఖరి నిమిషం నేను నాకు అదే సంతోషం. అలా అందరూ మర్చిపోయినాం. కాబట్టి హిందూ సమాజం తిరిగి చైతన్యవంతం కావాలంటే ఈ మహాపురుషుని, ఈ ఋషులని, తత్వాన్ని మర్చిపోవద్దు. కాబట్టి ఈ హిందూ సమ్మేళనం అవసరం. నాకు చాలా సంతోషం. చక్కటి పద్ధతిలో హిందూ సమ్మేళనం యొక్క నిర్వహణ జరిగింది. మంచి కార్యక్రమంగా నేను చూస్తున్నాను. నేను ఆశిస్తున్నా ఈ యొక్క దాన్ని మీరు కంటిన్యూ చేస్తారని ఆశిస్తున్నాను. మంచి కల్చరల్ వాల్యూస్ ఎక్కడనేమో ఈ చుట్టుపక్కల ప్రజలు వచ్చి ఎవరికి ఏ ఆపద వచ్చినా, ఏ సమస్య వచ్చినా నిలబడే ఒక పటిష్టమైన ఒక వ్యవస్థని మీరు తయారు చేస్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు. అని శ్రీకృష్ణ పరమాత్మ గీతలో చెప్పింది. అలాగే ఎప్పుడు మన దేశానికి ఆపద వచ్చినా, ఎప్పుడు ఇబ్బంది వచ్చినా కూడా ఒక మహాపురుషుడు జన్మిస్తాడు. అందుకు ఉదాహరణే శివాజీ మహారాజ్, ఒక గౌతమ బుద్ధుడు, ఒక నరేంద్రుడు, ఒక సంభాజీ మహారాజ్, ఇలాంటి ఎంతో గొప్ప గొప్ప మహామహులు మన కోసం, మన ధర్మం కోసం, మన ఆపద సమయంలో ఒక వ్యక్తి సంభవిస్తాడని చెప్పి మన భగవద్గీతలో చెప్పినటువంటి విషయం ఉంది. అందుకే నా దేశం భగవద్గీత, నా దేశం అగ్ని పునీత సీత అని చెప్పారు. సో ఈ సీత సాధ్వి శ్రీరామచంద్రుని యొక్క అత్యద్భుతమైన రామో స్వామి గారు చెప్పారు, రామో విగ్రహవాన్ ధర్మ అని చెప్పారు. రాముడు ధర్మానికి నిజమైన విగ్రహం అని చెప్పి వారు సూచించడానికి తెల్లవారితే రాజ్య పట్టాభిషేకం, అందరూ సంబరాలు కొని ఉన్నారు. హఠాత్తుగా దశరథుడు పిలిచి, రేపు నీ పట్టాభిషేకం లేదు, నువ్వు పట్టణానికి వనవాసం ఉన్నావు. పట్టాభిషేకం చెప్పినప్పుడు సరే నాన్నగారు అన్నారు, రేపు వనవాసం చేయాలని సరే నాన్నగారు. అది నా రాముని యొక్క గొప్పతనం, అది మనం గొప్పతనం. అందుకే ఎన్ని యుగాలు మారినా, ఎక్కడి తీర్థాయుగం, ద్వాపర యుగం అయింది, కలియుగం వచ్చిన అయినా శ్రీరామచంద్రుని ఇప్పటికి కూడా ఆదర్శమూర్తిగా మనం భావిస్తున్నామంటే శ్రీరామచంద్రుని యొక్క గొప్పతనం వచ్చారు. శరీరుడు జై శ్రీరామ్, జై శ్రీరామ్. థ్యాంక్ యూ. చాలామంది సమయాభావం వల్ల కొన్ని ప్రోగ్రామ్ కూడా వాళ్ళ సంపన్నంతా వెచ్చించి కూడా మన ఆధ్యాత్మిక ప్రవచనాల యొక్క గీత ప్రదర్శన స్టార్ట్ పెట్టారు. మనం పుట్టినరోజు అప్పుడు వేరే గిఫ్ట్లు కొనేయకుండా ఒక భగవద్గీతను మనం బహుమతిగా ఇద్దాం, భగవద్గీత పారాయణ చేసేటువంటి ఆ యొక్క పరంపరను మనం కొనసాగిద్దాం. మన వారసత్వంగా ఈ కాషాయ జన సముద్రం చూస్తుంటే ఇది కేవలం ఒక సమ్మేళనం కాదు,
ఇది ధర్మ గర్జన అని అర్థమవుతుంది. లోక కళ్యాణం కోరి మన హిందూ ధర్మాన్ని గౌరవిస్తూ మీరు చూపిన ఈ ముఖ్యంగా కృతజ్ఞతలు పెద్దలకు మన ధర్మ ప్రచారానికి స్ఫూర్తిస్తూ ఇక్కడికి విచ్చేసిన అతిథులకు మరియు ఆధ్యాత్మిక గురువులకు నా యొక్క హృదయపూర్వక వందనాలు. ప్రజలకు ముఖ్యంగా మన రాష్ట్రాల్లోని 20 కాలనీల నుండి తరలి వచ్చిన రామభక్తులకు శివభక్తులకు మా యొక్క ధన్యవాదాలు. మీ రాకతో ఈ ప్రాంగణం ఒక పవిత్ర క్షేత్రంగా మారింది. కార్యకర్తలకు భగవంతుడి సేవగా భావించి అహర్నిశలు శ్రమించి ఈ సమ్మేళనాన్ని విజయవంతం చేసిన మన వాలంటీర్లకు మరియు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకు నా యొక్క కృతజ్ఞతలు మరియు దైవ ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. దాతలకు ఈ కార్యక్రమం నిర్వహణకు సహకరించిన దాతలకు ధన్యవాదాలు. ఈ క్రింది దాతల సహాయం మరవరాని కిషన్ అగర్వాల్ గారు, దినేష్ గుప్తా గారు, విజయరాజు, సురేష్ మంగల్ గారు, కిషన్ చంద్ అగర్వాల్ గారు, జోగిరామ్ అగర్వాల్ గారు, దినేష్ అగర్వాల్ గారు, గిరిధర్రావు మంజీర్ నగర్, వెంకట్ మాస్టర్స్ అకాడమీ, హెచ్ఎండి అసోసియేషన్, పురాణ్ కుమార్, వెంటారెడ్డి, కె నరసింహరావు గారు, భూపాల్ రెడ్డి, శోభా గారు, ప్రగతిశీలారెడ్డి గారు, వీళ్ళందరికీ నా యొక్క కృతజ్ఞతలు. ముగింపు సోదరిమణుల ఈరోజు మనం జరిగితే ధర్మజ్యోతి మన ఇళ్లలో మన గుండెల్లో ఈ ధర్మజ్యోతి మన ఇళ్లలో మన గుండెల్లో ఎప్పుడు వెలుగుతూనే ఉండాలి. ప్రతి హిందువు గర్వంగా ఐక్యంగా ఉండడమే మన లక్ష్యం. మన ఐక్యతతోనే మన ధర్మం వర్ధిల్లుతుంది. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ ఈ సమ్మేళనం ఇంతటితో ముగిసిందని ప్రకటిస్తున్నాము. లోకా సమస్త సుఖినో భవంతు. జై శ్రీరామ్, జై హింద్.
జపతో నాస్తి పాతకం, మౌనేన కలహో నాస్తి, నాస్తి జాగరతో భయం. భావం: వ్యవసాయం వలన కరువు ఉండదు, దైవనామ జపం వలన పాపం పోతుంది, మౌనం వహిస్తే కలహం కలగదు, మెలకువగా వ్యవహరిస్తే భయం కలగదు. ఇది చాణక్యుడి నీతి శాస్త్రం. మమ నామ కిం శ్రీహన్, అహం నవమి కక్షాయాం పఠామి. విద్యా దదాతి వినయం, వినయాత్యాతి పాత్రతాం, పాత్రత్వాత్ ధనమాప్నోతి, ధనాధర్మం తతః సుఖం. భావం: విద్య జ్ఞానాన్ని వినయాన్ని కలిగిస్తుంది. వినయం వల్ల మనిషికి యోగ్యత పెరుగుతుంది. యోగ్యత ఉంటే ధనం లభిస్తుంది. సంపాదించిన ధనంతో ధర్మం చేయడం, దానివల్ల సుఖం లభిస్తుంది. ధన్యవాదాలు. క్రమశిక్షణతో పెంచాలి. 16 సంవత్సరాలు వచ్చాక మిత్రుని వలె వ్యవహరించాలి. ఇది